మేము గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారును ఆపాలని యూనివర్సిటీల అన్ని విద్యార్థి సంఘాలుగా మీకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దీని మీద ప్రతిసారి మేము మాట్లాడుతున్నాం. మేము ఎందుకు ప్రతిసారి ఆపరేషన్ కగారును ఆపాలని మాట్లాడుతున్నామంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకునే హక్కు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ మనిషికి జీవించే హక్కు ఇచ్చాడు. ఆ జీవించే హక్కును ఇప్పుడున్న ప్రభుత్వాలు కాలరాస్తూ మూకుమ్మడి ఆదివాసుల మీద దాడి చేస్తూ అమాయకమైన ఆదివాసీ ప్రజలను మావోయిస్టులు అనే ముద్ర వేసి వాళ్ళని చంపేస్తున్నారు. ఒక 6 నెలల పాపను కూడా మొన్న మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు చనిపోయింది. ఇన్ని విషయాలు మనం చూస్తూ చదువుకున్న విద్యార్థులుగా మనము ప్రజల పక్షం నుండి మాట్లాడకపోతే మనం చదువుకు ద్రోహం చేసిన వాళ్ళమైతంగా. అందుకే చదువు అంటే సమాజాన్ని చదవాలని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి మేము చదువుకున్న విద్యార్థులుగా బుద్ధిజీవులుగా ఆపరేషన్ కగారును ఆపాలని కోరుతున్నాం. దాదాపు 6 నెలల నుండి మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు పక్కకు పెట్టి శాంతి చర్చలకు వస్తామంటే కేంద్ర ప్రభుత్వం శాంతికి ఎందుకు పిలుస్తలేదు? పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతూనేమో ఆగ మేఘాల మధ్య ఏదో జరిగినట్టు శాంతి చర్చలు పిలిచినప్పుడు, మరి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తామనంటే మీరు ఎందుకు పిలుస్తలేరు?